ఒక్క ఫ్రేమ్ రెండర్ అవడానికి అప్ టు 20 గంటలు పట్టిందా? నిన్న రిలీజ్ అయిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ లో ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ చెప్పిన మాట ఇది. నిన్న రిలీజ్ అయిన 3 నిమిషాల వీడియోకే 1 year టైం తీసుకున్నారంటే సినిమాలో 2 hours అట్లీస్ట్ 2 hours ఉంటుంది. ఎన్ని లక్షల ఫ్రేమ్స్ ఉంటాయి, వాటికి ఎంత టైం పడుతుందో ఒకసారి మీరే ఆలోచించండి. వారణాసి మూవీ నిజంగా 2027 లో వస్తుంది అనుకుంటున్నారా? సో ఇప్పుడు ఫ్రేమ్ అంటే ఏంటి, రెండరింగ్ అంటే ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. ఒక ఫ్రేమ్ అంటే ఒక ఫోటో. ఒక్క సెకండ్ వీడియోకి 24 ఫ్రేమ్స్ ఉంటాయి. ఒక ఫ్రేమ్ రెండర్ అవడానికి ఆన్ యావరేజ్ 10 hours పట్టినా ఒక్క సెకండ్ లో 24 ఫ్రేమ్స్ ఉంటాయి కాబట్టి 24 into 10 hours 240 hours ఫర్ ఓన్లీ 1 second వీడియో. అంటే ఫుటేజ్ లో ఎంత డీటెయిలింగ్ ఉందో మీరే గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాట్ లో లైటింగ్, షాడో, ఫైర్, స్కిన్ డీటెయిల్స్, సో ఇలా చాలా చిన్న డీటెయిల్స్ ని కూడా కంప్యూటర్ క్యాలిక్యులేట్ చేసి ఒక ఫైనల్ ఇమేజ్ ని మనకిస్తుంది. సో అంటే రెండరింగ్ చేసి మనకిస్తుంది. సో దాన్నే రెండరింగ్ అంటాం. సో ఇలా చిన్న డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేస్తుంది కాబట్టి ఒక ఫ్రేమ్ కి 10 hours పట్టడంలో ఆశ్చర్యం లేదు. సో ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, సింపుల్ గా స్క్రీన్ మీద మనం ఒక సీన్ గానీ ఫుటేజ్ గానీ చూస్తాం. ఆ ఫుటేజ్ వెనకాల ఒక టెక్నీషియన్ ఎంత కష్టపడ్డాడో మీకు అర్థమైంది అనుకుంటా.